కొంచెం స్పెషల్ ఏందని ఆలోచిస్తారా? ఇగో ఈరోజు మొత్తం గోడలు కట్టేసిన, అంటే మొత్తం కట్టలే కానీ కొన్ని కట్టేసిన. ఇక 4 ఇంచ్ గోడ కట్టినప్పుడు బెడ్ వేయాలన్నమాట. దీనికి బెడ్ వేస్తే స్ట్రాంగ్ ఉంటుంది. 4 ఇంచ్ గోడ కట్టినప్పుడు ఇట్లా రాడ్ వేయాలి. ఫస్ట్ ఇగో కనపడుతుంది కదా, ఇట్లా రాడ్ వేయాలి. రాడ్ వేసిన తర్వాత దాని మీద కాంక్రీట్ వేస్తే గోడలు అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. కొందరు కాంక్రీట్ వేయకుండా సాగుగా లేపేస్తారు, తర్వాత ఫ్యూచర్లో క్రాక్స్ వస్తాయి. ఇట్లా కానీ వేయకుండా చేయాలి. ఇటుక కూడా ఇది లైట్ వెయిట్ ఇటుక, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. చూపిస్తా. ఇక పైనుంచి ఎత్తేస్తున్నా, పగలలేదు, స్ట్రాంగ్ ఉంటుంది. ఇలాంటి ఇటుకలే వాడాలి. మట్టి ఇటుకలు వాడితే వాటర్కు కరిగిపోతాయి, మట్టి ఇటుకలు వాడకూడదు. ఇక కొత్త మోడల్ ఇది. చుట్టుముట్టు స్లాపు, మధ్యలో గ్యాప్ వచ్చింది. ఒక పైన ఏమో సెంటరింగ్ కొట్టారు. ఫోన్ క్వాలిటీ లేదు, కనబడతలేదు. ఇసుక మాత్రం మీరు కట్టుబడి గోడలు కట్టేటప్పుడు ఇట్లా దొడ్డు ఇసుకనే వాడాలి. ఇసుక ఇట్లా దొడ్డు ఉండాలి. దొడ్డు ఉంటే గ్రిప్ బాగుంటుంది. సన్న ఇసుక వాడద్దు, అది ప్లాస్టింగే వాడాలి. ఇంకో దొడ్డు ఇసుకే. ఈ దర్వాజా చూసిరా ఎంత పెద్దగా ఉందో, సైజు చాలా మందం ఉంది. జానడి పెట్టినా కూడా పెద్దగా ఉంది. ఒక ఇంచుమించు ఫీట్ ఇస్రం ఉంటుంది. దీని కాస్ట్ ఎంత ఉంటుందో ఒకసారి మీరు ఎవరైనా కార్పెంటర్ ఉంటే చూస్తే దీని కాస్ట్ ఎంత ఉంటుందో ఒకసారి చెప్పండి. ఇది బాల్కనీ ప్లేస్ అనమాట. బాల్కనీ ఇచ్చినప్పుడు కొందరు ఇగో ఇట్లా రైట్ సైడ్, ఇక్కడ సైడ్ కనపడుతుంది కదా, బీమ్ ఇవ్వాలి. చాలామంది ఇక్కడ బీమ్ ఇయ్యరు. బీమ్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే స్లాబ్ ఒరిగిపోతుంది. ఇది 6 ఫీట్లు ఉంది. చాలామంది ఇక్కడ బీమ్ ఇయ్యరు, కానీ కంపల్సరీ ఇక్కడ బీమ్ ఇవ్వాలి, లేదంటే స్లాబ్ ఒరిగిపోయే అవకాశం ఉంది. చుట్టూరా బీమ్స్ వచ్చినాయి చూడండి.